వెనకటంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. తెలంగాణ ఉద్యమంలో కాగడై పోరాడిన యోధుడు, నిరుద్యోగుల పేద ప్రజల తరపున గ్రామాల అభివృద్ధి కొరకు ప్రజా మద్దతుతో వస్తున్న యువ నాయకుడు, టీచర్, జర్నలిస్ట్. సమాజం కోసమే జీవితమన్నావు, జనమంతా సల్లగుంటే సాలనుకుంటావు. రాజు భేదమే వద్దన్నావు, యువకులనే రాజును చేస్తానంటావు. గ్రామాల కోసము పోరాటం చేస్తూ NK24 టీవీని స్థాపించావు. రామ్టెంకి శ్రీనివాసన్న రావాలన్నా, నువ్వే కావాలన్నా, బెల్లంపల్లి గడ్డ మీద గెలుపు నీదన్నా. తెలంగాణ ముద్దు బిడ్డ కదిలినాడన్నా మన శ్రీనివాసన్న, ఉద్యమాల కంచుకోట నీవేనన్నా. నమస్తే, జై భీమ్. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. మరి ఏదైతే 2024 సంవత్సరంలో NK24 టీవీ ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నది అనేటువంటి ఒక విషయాన్ని మనం ఈ ఇయర్ ఎండింగ్లో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మరి ముందుగా NK24 టీవీ అనేది తీన్మార్ మల్లన్న లాగా విద్య, వైద్యం, సత్వర న్యాయం, రైట్ టు రీకాల్ ని సమర్థిస్తూ మరియు గ్రామాల అభివృద్ధి కొరకు అక్షరాలను ఆయుధంగా మలిచి వారి యొక్క బ్రతుకు చిత్రాలను చూపిస్తుంది. అది మా నైజం అనే సిద్ధాంతంతో NK24 టీవీ పనిచేయడం జరుగుతుంది. NK24 టీవీ ఆధ్వర్యంలో మరి యూత్ పాలిటిక్స్, జీరో పాలిటిక్స్, ఓట్లకు నోటు ఇవ్వకుండా యూత్ పాలిటిక్స్లోకి రావాలి, విద్య, వైద్యం కావాలి, సమాజంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావాలి, పట్టణీకరణ కాదు గ్రామాల అభివృద్ధికీకరణ జరగాలి అనేటువంటి ఒక ముఖ్య ఎజెండా అనేది NK24 పెట్టుకున్నది. ఎందుకంటే ఈరోజు దేశానికి గ్రామాలు అనేది ఒక పట్టుకొమ్మలాగా పనిచేస్తూ ఉన్నాయి. గ్రామాలలో రైతులు, అణగారిన వర్గాల పేద ప్రజలు ఉంటారు. వారికి ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా విద్య, వైద్యం, ఇంకా కొన్ని ప్రాంతాలలో సెల్ టవర్లు, పవర్ లైన్ కూడా లేనటువంటి గ్రామాలు మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఏదైతే పట్టణాలలో వెంటనే అభివృద్ధి చెందినట్లుగా గ్రామాలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. మరొక వైపు ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా చాలా రోడ్లకు నిరాకరిస్తూ ఉన్నారు. మరి ప్రధాన జాతీయ రహదారులకు ఫారెస్ట్ అడ్డు రావట్లేదా? మరి ఎందుకు గ్రామాలంటే పరిపాలకులు చిన్న చూపు చూస్తున్నారు? గ్రామాలలో ముఖ్యంగా రైతులు ఉంటారు. ఆ రైతులకు సరైనటువంటి సంక్షేమం అందడం లేదు. ఆ సంక్షేమాన్ని అందించడం కోసం ఆ యూత్ చైతన్యం కావాలి, రైతులను చైతన్యం చేయాలి. మరి అన్ని రంగాలలో, గ్రామాలలో కూడా డెవలప్మెంట్ జరగాలనేటువంటి ఉద్దేశం అనేది ముఖ్యంగా NK24 టీవీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే క్రమంలో మరి ఏదైతే మరి ఈ ప్రాంతంలో మన ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన NK24 టీవీ ఇప్పుడిప్పుడు ముందుకొస్తా ఉన్నది. దాదాపుగా మరి అన్ని జిల్లాలలో మనకు పరిచయాలు ఉన్నాయి, అన్ని జిల్లాలలో మన టీం అనేది పనిచేస్తున్నది. ఒకవైపుగా మన తీన్మార్ మల్లన్న టీం మరియు తీన్మార్ మల్లన్నని ఆదర్శంగా తీసుకొని నేను నా జీవితాన్ని సైతం నేను ఈరోజు అనుకుంటే ఉద్యోగాలు చేస్తే హ్యాపీగా బతకొచ్చు, లేదా ఎక్కడ పని చేసుకున్నా నేను, నా కుటుంబం చాలా హ్యాపీగా గడిపే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చాలా మంది నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా చాలా మంది నా అభిమానులు, అదేవిధంగా నాకు మంచి చెప్పేవారు చాలా మంది కూడా జర్నలిజం అంటే రెండు వైపులా పదునుంటది, ఎటు నుంచి ఏమైతుందో తెలియదు, చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా మరి ఏదైతే నాకు జరిగినటువంటి ఈ గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, మరి చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం, జరిగే ఈ గ్రామాలలో అనగారిన పేద ప్రజలపైన జరిగే అన్యాయాన్ని చూసి మరి చిన్నప్పటి నుంచే నాలో ప్రశ్నించే తత్వం రోజు రోజుకు పెరిగింది. 2011 సంవత్సరం నుండి మరి నాలో ప్రశ్నించే తత్వం పెరిగి ఏ రోజు కూడా మరి ఒకవైపుగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలనేటువంటి ఆలోచన నాకు 50% ఉద్యోగం వైపు, 100కు 60%
ఇటు ప్రశ్నించే తత్వం వైపే వచ్చింది. 40% మాత్రమే ఇటు ఉద్యోగం, డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని చూసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. సో మెజారిటీ ఆఫ్ నా మనసు అనేది 60% వైపు, నా పేద ప్రజల అణగారిన వర్గాల కోసం చాలా మంది పోరాటం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం దక్కడం లేదు, మాకు రావాలని సంక్షేమం దక్కట్లేదు అనేటువంటి ఉద్దేశంతో మరి యూత్ పాలిటిక్స్ లోకి రావాలనేటువంటి నినాదంతో మరి చాలా మంది యువకులని NK24 టీవీ ఆధ్వర్యంలో వాళ్ళకు మోటివేషన్ ఇవ్వడం జరిగింది. అనేక మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ యువకులకు రాజకీయం వైపు, మరి రాజకీయాలలో కావచ్చు, పత్రికా ముఖంగా కావచ్చు, మరి వారికి రావాల్సిన సంక్షేమం వైపుగా వారికి అవగాహన చేసే కార్యక్రమంలో భాగంగానే మరి ఒక పాంప్లెట్ కూడా తీయడం జరిగింది. ఆ పాంప్లెట్స్ రిలీజ్ చేసి మరి ఎలాంటి కార్యక్రమాలు చేసింది అనేటువంటి ఒక మరి ఆ పాంప్లెట్ లో ఇది మనం తీసినటువంటి పాంప్లెట్ ఇది. సో ఈ విధంగా ఉంది. దాదాపుగా ఒక 5,000 పాంప్లెట్స్ కూడా మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మన టీం ద్వారా బయటకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి మన పాంప్లెట్ ఏంటనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన ఓటర్ మహాశయులకు నమస్కారం, జై భీమ్, నమస్కారం. స్థానిక మున్సిపాలిటీ, కార్పొరేట్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రజలారా మీ ఓటు హక్కు కీలకం. మనకు స్వాతంత్రం రాకముందు ఓటు హక్కు అనేది లేదు. ఈ దేశంలో ఎన్నో అసమానతలు, అవమానాలు, వివక్ష, నిరక్షరాస్యత, శ్రమ దోపిడీ, పనిలో నిరంకుశత్వం, ఒక వర్గం మరొక వర్గంపై ఆధిపత్యం, మేము పెద్ద, మేము గొప్ప అనే అహంకారంతో మరి దేశం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు అలాంటి సంఘటనలు లేవు, అందరూ సమానమే అని. కానీ దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే ఆధిపత్యం అనేది ఒక రూపం నుండి ఇప్పుడు మరొక రూపంలోకి మారింది. అది ఎలాగంటే గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుక ఎలా రూపాంతరం చెందిందో ఆ విధంగా గొంగలి పురుగు అనగానే ప్రతి ఒక్కరికి ఇకారం వస్తుంది. స్వతంత్రం కంటే ముందు చాలా వర్గాల ప్రజల పరిస్థితి అలానే ఉండేది. ఇప్పుడు అది సీతాకోక చిలుకలాగా ఎంతో అందంగా, సౌందర్యంగా కనిపిస్తుంది. కానీ కొన్ని వర్గాల దోపిడీ మాత్రం అలానే ఉంది. మీ ప్రాంతాల్లో గమనించండి, ఎవరు ఆధిపత్యం చేస్తున్నారు, ఎవరి చేతుల్లో రాజ్యం నడుస్తుంది. అప్పుడు అరే ఒరే అని డైరెక్ట్ గా పిలిచేవారు, కానీ ఇప్పుడు అరే తమ్ముడు, అరే బాబు అంటున్నారు. అంతేకాని మన బహుజన వర్గాల్లో పరిపాలన లేదు. పేరుకే క్రింది స్థాయి వారికి పదవులు, కానీ ఆధిపత్యం మాత్రం మళ్ళీ వాళ్ళదే. గమనించండి. ఉదాహరణకు మీ జిల్లాలో, మీ మండలాలలో, మీ గ్రామాలను తీసుకోండి. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా చాలా మంది వెనుకబడిన ప్రాంతాల వారు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా మరి ఆధిపత్యం వారిపైన ఎవరిది ఉంటా ఉంది. ఆ ప్రధాన జిల్లాలో మరి ఆధిపత్యం సంబంధించిన ఒక మెయిన్ పోస్ట్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ ప్రాంతాల్లో ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే మీరు అందులో ఎవరితో ఒక అగ్రవర్ణ నాయకుల పైచేయి ఖచ్చితంగా ఉంటుంది. వారు చెప్పిందే వేదం. దీనినే అధికార దోపిడీ అంటారు. ఇప్పటికీ ఇంకా మనకు స్వేచ్ఛ, సమానత్వం లేదు. ఒకరిపై మరొకరి ఆధిపత్యమే ఈ సమాజంలో కొనసాగుతుంది. అందుకే భారతదేశంలో అధికారం ఆధిపత్య వర్గాల చేతిలో బందీ అయి ఉంది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమిటో ఇలా మీరు కూడా ఒక కరపత్రాన్ని ముద్రించి ఆధిపత్య వర్గాల నుండి బహుజనులకు స్వేచ్ఛను అందించండి. పేరుకే స్వతంత్రం తప్ప నిజమైన స్వాతంత్రం మనకు రాలేదు అని గట్టిగా నేను నమ్ముతున్నా. యువత పుస్తకాలు పట్టుకొని గ్రంథాలయాల్లో గడపమే కాదు, ఆ పుస్తకంలో రాసిన అంశాలు సమాజంలో అమలు అవుతున్నాయో లేవో కూడా చదవాల్సిన, చూడాల్సిన బాధ్యత యువతపై ఎంతైనా ఉన్నది. ఈ సమాజంలో నీతి లేదు, నిజాయితీ లేదు, అందరూ అంతే అనే సొల్లు కబుర్లు మాట్లాడడం మానేసి మార్పు కోసం నేనేం చేస్తున్నా అనేది ఆలోచించి మొదటగా నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని మార్చే దిశగా అడుగులు వేయండి. తప్పకుండా మార్పు మొదలవుతుంది. అనుకున్నది సాధించలేదని ఆత్మహత్య చేసుకోవడం కాదు, ఇంకొక కొత్త ఉద్యోగాన్ని సృష్టించడంలో నీ మెదడుకు పదును పెట్టండి. ఒక్కసారి వ్యవస్థని పరిశీలించండి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీపై ఒకరి ఆధిపత్యం ఉంటుంది. ఒక్కసారి ఎదురుపడి తిరగండి. చిన్న చిన్న సమస్యలకు కృంగిపోకు, వాటిని చట్టబద్ధంగా ఎదుర్కొని నిలబడు. అప్పుడే బలమైన సంకల్పం నీ మనసులో ఉంటే ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఏదో ఒక రోజు విజయం నీ దరి చేరుతుంది.
పుస్తకాలతో పోటీపడి గెలవడం కాదు, ఈ సమాజంతో పోటీపడి గెలిచి చూడు. మంచి పోలీస్ను, మంచి డాక్టర్ను, మంచి లాయర్ను, మంచి టీచర్ను కాదు, మంచి నాయకుని తయారు చేయండి. ఈ దేశంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. యువత రాజకీయాల్లోకి రావాలని, రాజకీయం అంటే చాలా డబ్బు కావాలని, పరపతి కావాలని, మరి యువత రాజకీయాల్లో రాకుండా రాజకీయం అంటే చాలా డబ్బు కావాలని, పరపతి కావాలని ఒక భూకంపాన్ని సృష్టించారు. నిజానికి అది అబద్ధం. మనం నిత్యం సామాజిక మాధ్యమంలో చూస్తూ వింటూ ఉంటాం. సామాన్యుల సైతం గొప్ప ఉద్యోగాలు, ఎన్నో పదవులను పొందుతున్నారు. వైకల్యం అడ్డు కాదు. ఉన్నత లక్ష్యాలకు సాధారణ కుటుంబాల నుండి కూడా గొప్ప పదవులు అధిరోహించిన నాయకులు ఈ దేశంలో ఉన్నారు. వారి చరిత్రను ఒక్కసారి చదవండి. మీరు అనుకున్నట్లుగా బాగా డబ్బులుండి కూడా పదవులను సైతం వరించని వారు ఎందరో ఉన్నారు. ఇక్కడ డబ్బు శాశ్వతం కాదు. నీలో శక్తి ఎంత ఉంది, నీ మైండ్కు పని చెప్పండి, ఎన్నో దారులు కనిపిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే రకరకాల పుస్తకాలు పట్టాలి. అలాగే రాజకీయాల్లోకి యువత రావాలంటే ప్రజాక్షేత్రంలో రకరకాల సమస్యలు తెలుసుకొని వారి సంక్షేమం కోసం పాటుపడాలి. ప్రజలకు నీపై ఒక నమ్మకం ఏర్పడాలి. మీ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకు భరోసా రావాలి. ప్రజల్లో చైతన్యం నింపాలి. ఆ రోజు నీకు ఏ డబ్బు అవసరం లేదు. మనకు ప్రస్తుతం డిజిటల్ మరియు సోషల్ మీడియా ఒక పవర్ఫుల్ వెపన్ లా పనిచేస్తుంది. ఒక అరచేతిలో స్వర్గంలా పనిచేస్తా ఉంది. దాన్ని వినియోగించి కృషి చేయండి. ప్రతి ఒక్క యువకులు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కలిగి ఉన్నారు. మీ గ్రామాల, మండలాల సమస్యలను వీడియోస్, ఫోటోస్ తీసి సంబంధిత నాయకులకు హ్యాష్ ట్యాగ్ చేయండి, అధికారులకి హ్యాష్ ట్యాగ్ చేయండి. తప్పకుండా ఎంతో కొంత స్పందన లభిస్తుంది. ప్రతి దానికి భయపడుతూ కూర్చుంటే నీవు అక్కడే ఆగిపోతావు. నీకు ఏ రంగంలో నైపుణ్యం ఉందో, ఏ రంగంలో కావాలో ముందుకు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని నీకున్న నైపుణ్యం మేరకు ప్రయత్నం చేయండి. అందుకే అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, చిన్న కళ్ళు కనడం నేరం, పెద్ద కళ్ళు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని. ఎంతటి ఉన్నత మేధావి అయినా సామాజిక బాధ్యత లేకపోతే ఆ చదువు వృధా అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సామాన్యుని బాధ్యత క్లుప్తంగా వివరించాడు. ఈ దేశ భవిష్యత్తు అంతా యువత చేతుల్లోనే ఉంది. యూత్ పవర్ ఇస్ నేషనల్ పవర్ ఉందని మరి స్వామి వివేకానంద ఏనాడో చెప్పాడు. ప్రతి ఒక్క నాయకుడు యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్తారు, కానీ టికెట్స్ మాత్రం యువకులకు ఇవ్వరు. అందుకోసమే ఈ దేశంలో అసమానతలు, ఇలాంటి ఎన్నో అసమానతలను చూసి ప్రపంచ దేశాలు తిరిగి చదివి ఈ దేశ తలరాతలు మార్చే దాంట్లో మొదటగా చదువు అయితే, రెండోది 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చి స్వేచ్ఛగా స్వతంత్రంగా నిన్ను పరిపాలించే నాయకుడిని ఎన్నుకునే అద్భుతమైన ఆయుధాన్ని మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించారు. ఇలాంటి ఎందరో నాయకుల పోరాటాల ఫలితమే ఈ స్వేచ్ఛ, స్వతంత్రం. మన ఓటుని అమ్ముకుంటే బానిస, సరైన వ్యక్తికి ఎన్నుకుంటే స్వేచ్ఛ. కైకిలికి పిలవాలంటేనే వాడకు పోయి మరి ఎవరు పనిచేస్తారో చూసి మరి ఏరేరి మరి పిలుస్తాం. మరి మనల్ని పరిపాలించే నాయకుడు ఎలా ఉండాలో ఏరుకుని మంచి వ్యక్తికి ఓటు వేసుకునే బాధ్యత ఓటర్లది. తలరాత బ్రహ్మ రాస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఓటు మంచి నాయకునికి వేస్తే మాత్రం మన తలరాతలు మార్చుకోవచ్చు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు రాజకీయం మనకెందుకని. అది తప్పు. తప్పకుండా రాజకీయం వైపు అవగాహన కలిగి ఉండాలి. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా నీ మీద ఒక ఆధిపత్య వర్గం ఉంటుంది, అదే రాజకీయ వర్గం. ప్రతి ఒక్కరూ రాజకీయంపై అవగాహన ఉండాలి. మీరు ఇలా ఉన్నారు కాబట్టే ఇష్టం ఉన్నట్లుగా అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కుతున్నారు. వాటిని అమలు పరచడంలో రాజకీయాలు విఫలమవుతున్నాయి. రాజకీయం సరిగ్గా ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఆలోచించండి. ఓటుకు నోటు తీసుకొని 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో మీరు ఏం సంపాదించారో ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. ఓ ఓటర్, నీ చేతుల్లోనే ఉంది ఈ దేశ భవిష్యత్తు. మీ పిల్లల తలరాతలు మార్చే పదునైన ఆయుధం ఓటు. బతకాలంటే ఓటు ఆక్సిజన్ పీల్చాలి. బతికి ఉన్నాక హక్కులు కావాలంటే ఓటు వేయాలి. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత, మర్చిపోకండి. మరి మీ శ్రీనివాస్ రామ్టెంకి బిఎస్సి డిఎడ్, ఎంఎడ్ జర్నలిజం, పిహెచ్డికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక విద్యార్థిగా, ఒక నాయకునిగా, ఒక యువకునిగా మరి మీ ముందు తీసుకొచ్చేటువంటి పాంప్లెట్ ఇది. చాలా మందికి చేరకపోవచ్చు. అందుకోసమే నేను ఈ వీడియో రూపంలో ఈ యొక్క పాంప్లెట్ ఉన్నటువంటి సారాంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఈ పాంప్లెట్ను ఒకసారి చదవండి. మనకు అన్నిట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో రామ్టెంక శ్రీనివాస్ లేదా NK24 కొట్టండి. ఈ ఏదైతే పాంప్లెట్ వస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు మనం తీసుకొని యువకులను చైతన్యం చేస్తా ఉన్నాం. ఒకవైపు యువతని కేవలం ఉద్యోగాల వైపు మాత్రమే బానిసలుగా చేసి ఈరోజు రాజకీయంలో మరి ఎవరినో పెట్టి మరి ఈరోజు రాజకీయాలలోకి యువత రాకుండా
మరి చేసేటువంటి క్రమంలో మరి యూత్ పాలిటిక్స్ ఖచ్చితంగా కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్నిక 2040 ప్రయత్నం చేసే క్రమంలో మరి ఎన్నో అక్రమాలను, ఎన్నో నిజాలను, ఎన్నో నిర్భయంగా మరి ఎన్నో సమస్యలను బయటికి తీసి నా వంతుగా గ్రామాల వార్డు మెంబర్ నుంచి మొదలుకొని రాష్ట్రపతి వరకు అనేక సమస్యలని నాకు చేతనైనంత వరకు ఆ సమస్యలను బయటకు తీస్తున్న క్రమంలో మరి నా పైన ఇదే డిసెంబర్ నెలలో ఒక కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసుకు సంబంధం లేనటువంటి చాలా రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ మరి ఎన్నిక 2040 టీవీ శ్రీనివాస్ జర్నలిస్ట్ దొరుకుతాడు అని చెప్పేసి కాపు కాచి మరి ఈ నెలన మరి 2వ తేదీన నా పైన ఒక ఎఫ్ఐఆర్, నేను స్టేషన్ కి వెళ్ళక ముందే ఎఫ్ఐఆర్ చేసి కనీస ప్రాథమిక విచారణ కూడా జరపకుండా కనీసం ఇప్పటి వరకు ఆ జరిగిన సంఘటనా స్థలానికి ఉన్నతాధికారం రాలేదు. అంటే ఇది ఎంత చదువుకున్నా, ఎంత యువకునివైనా, నీకు ఎంత సంపద ఉన్నా, ఏది ఉన్నా, ఈరోజు భారతదేశంలో నేను చేసిన తప్పు చదువుకొని ప్రశ్నించడం. నేను మీలాగనే 1000కో 2000కో 10,000కో 5,000కో కూలి పని చేసి డైలీ ఉద్యోగం చేసుకుంటూ పోయేది ఉంటే ఈరోజు నాకు ఆ పరిస్థితి రాకపోవు. కానీ ఈ సమాజంలో మలినాన్ని కడిగివేసి ఒక చీకటి నుంచి ఒక వెలుగును తీసుకురావడం కోసం మా గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఈ రోజు దేశం బాగుపడుతుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ లివింగ్ ఇన్ ఏరియా మరి చాలా గ్రామాలలో ఉంటా ఉన్నారు. గ్రామాల నుండి బయటికి వలస వెళ్తా ఉన్నారు. మరి బయటికి వలస వెళ్ళి వారికి ఎందుకు అవగాహన కల్పించలేకపోతుంది రాజకీయ నాయకులు? ఇంకెన్ని సంవత్సరాలు ఆ పార్టీ పేరు, ఈ పార్టీ పేరు చెప్పి ఆ పురాతనమైనటువంటి వాళ్ళ పేరు చెప్పి చేస్తూ ఉంటారు. మరి మీరు ఇంకెప్పుడు మాకు సంక్షేమ ఫలాలు అందిస్తారు మాకు? ఇప్పుడు ఒక తెలంగాణ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఇంకెవరి పేరు చెప్తారు? ఇంకెన్ని పార్టీల పేరు చెప్తారు? మనం మోసం చేస్తారు. ఎందుకు ఇంత జరిగినప్పటికీ కూడా చదువుకున్న మేధావులు మరి కామ్గా ఉంటా ఉన్నారు. సో ఇది నాలో జరిగినటువంటి ఒక ఆవేదన. నేనేమంటున్నా అంటే రాజకీయం లాగానే చేయండి. ప్రతి రాజకీయ నాయకులు వేలుముద్రగాలు కూడా ఈరోజు బయట మరి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళని కూడా మరి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొన్నది. మరి అలా ఈరోజు చదువుకొని ఒక సమాజంలో జరిగిన అన్యాయాలను ప్రశ్నించడం వల్లనే నా మీద కేసులు బనాయించేటువంటి ప్రయత్నాలు మరి అధికార పార్టీ చేస్తా ఉన్నది. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే కొంతమంది దొంగ నాయకులు, బుడ్డా లీడర్లు కలిసి మరి అందరూ సంబంధం లేదు వారికి ఆ కేసుకు ఆ వార్తాపత్రికలకు సంబంధమే లేదు, కానీ ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడ అనగారిన వర్గాల చేతిలో పేపర్లు ఉండద్దు, పేపర్లలో ప్రశ్నిస్తున్నారు, ఛానల్లో ప్రశ్నించాలనే ఉద్దేశంతో మన ఛానల్ చేయడం ఛానల్ నా పైన కేసు నమోదు చేసి నా ఫోన్ సీజ్ చేసి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నన్ను మీరు భౌతికంగా చంపగలుగుతారు కావచ్చు, కానీ నా ఆలోచన విధానం మాత్రం మీరు చంపలేరు. సో ఇది 2024లో మరి వైద్యం కోసం మరి చాలా ప్రయత్నాలు నా వంతుగా నా స్థాయి శక్తుల మేరకు నాకున్న పరిజ్ఞానం మేరకు నేను చేసుకుంటూ పోతా ఉంటా. అది దాని ఫలితం ఎట్లా ఉంటది అనేది అది దాని కాలం నిర్ణయిస్తుంది. సో దేన్నైనా కూడా నిర్భయంగా నిజం చెప్పడమే నా ఇజం, అక్షరాలను ఆయుధంగా మలిచి ప్రతి చిత్రాలను చూపిస్తూ మరి అది చూపిస్తా అనేది ఒక నైజంగా పెట్టుకున్నా. కాబట్టి మరి ఏదో తాటాకు చెప్పలకు శ్రీనివాస్ అనే వ్యక్తి భయపడడు. మీరు ఇంకా రామటంకి శ్రీనివాస్కి బ్యాక్గ్రౌండ్ లేదు, రామటంకి శ్రీనివాస్ ఆర్థికంగా లేడు, ఆయనని అరెస్ట్ చేస్తే ఎవ్వరు రాలు అనే కోణంలో, లేదా ఇంకేదో మీరేదో మీ మైండ్లో పిచ్చిగా అనుకుంటా ఉన్నారు, లేదా రామటంకి శ్రీనివాస్ కు మరి ఒకసారి కేసు పెట్టి చూద్దాం ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అంటే, నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా, చట్టాన్ని గౌరవిస్తా, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దాంట్లో మీ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ చేసి దయచేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్కు ఒకటే దండం పెట్టి మరి చెప్తా ఉన్నా, మీ స్టేషన్ పరిధిలో కావచ్చు కేసు నమోదు చేయడానికి కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇరు వర్గాలకు ఒకసారి ఎంక్వైరీ చేసి తెలుసుకోండి. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ కూడా ఇక్కడ ఫాల్స్ కేసు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాజకీయ నాయకుడు ఎవరు అధికారంలో ఉంటే వాడు ఫోన్ చేయగానే వారి మాటనే విని అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది మాత్రం చాలా బాధేస్తా ఉన్నది. ఉన్నత చదువులు చదువుకొని మంచి భవిష్యత్తును తీసుకురావాలి, ఈ సమాజంలో మార్పు తీసుకురావాలన్నటువంటి వ్యక్తుల పైన మీరు కేసులు పెట్టి బనాయించి మరి బడా రాజకీయ నాయకులకు ఈ వ్యవస్థ మరి సలాం కొడుతుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఒకవైపు కలెక్టర్లు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఉద్యోగులకు అసలు విలువనే లేకుండా పోతుంది ఈ ప్రభుత్వాలలో. ఉన్నత చదువులు చదువుకొని ఎన్నో కళలు కానీ నాకు ఉద్యోగం వస్తే ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తాం,
మారుస్తామన్నటువంటి చాలా సిన్సియర్ ఆఫీసర్లు కూడా ఈ రోజు ఈ లంచగొండి వ్యవస్థ, ఈ లంచగొండి రాజకీయ వ్యవస్థ, ఈ దుర్మార్గమైనటువంటి పాలన, దుర్మార్గుల వల్ల మరి దుష్టుల వల్ల ఈ రోజు చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఒక వీడియో ఎప్పటి నుంచో చేయాలన్నట్టు అనుకుంటా ఉన్నా, సరే ఏదో రకంగా మనుషులను ఇబ్బంది పెట్టినట్టు ఆలోచన అందుకోసమే నేను ఒక మంచి కొటేషన్, నేను ఎంఏ జర్నలిజం చదువుకునే క్రమంలో రాజనిది, మంచి లాయర్నో, మంచి డాక్టర్నో, మంచి పోలీస్నో, మంచి టీచర్నో కాదు, మంచి రాజకీయ నాయకులను తయారు చేయండి. అసలు రాజకీయ నాయకులను ప్రక్షాళన చేస్తే ఈ దేశంలో 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. అసలు సమస్య ఉన్నదే రాజకీయం వద్ద, అసలు చేసేదే రాజకీయాలు, అసలు మనల్ని శాసించేదే రాజకీయాలు. ప్రతి వ్యవస్థలో, ప్రతి దాంట్లో ఈ రాజకీయ వ్యవస్థ అనేది మరి ఒక వేళ్లలాగా లోపలికి చొచ్చుకొని పోయి ఉన్నది. దాన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైనే ఉన్నది. చట్టం చేయండి. తప్పు చేసేది ఉంటే ఎట్లయితే అధికారులు సస్పెండ్ చేస్తా ఉన్నారో, తప్పు చేస్తే ఎక్కడైతే అధికారులని కావచ్చు, మరొక వైపు ఆఫీసర్లను ఎట్లయితే మీరు చేస్తా ఉన్నారో అట్లా కూడా తప్పు చేస్తే హామీలు ఇస్తే హామీలు అమలు చేయకపోయేది ఉంటే తొలగించే అధికారాన్ని కూడా తీసుకురావాలి. మరి ఇది ఎవరు చేస్తారు? ఇది రాష్ట్రాలలో శాసనసభ చేస్తుంది, దేశంలో మరి పార్లమెంట్ చేస్తుంది. ఆ పార్లమెంట్కి వెళ్ళేదే మరి ఈ ఏదైతే రాజకీయ నాయకులు వెళ్తున్నారు. సో వారిపైన వారి ప్రయోగాలు చేసుకుంటారా అంటే మరి ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా మేధావులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేధావులు ఆలోచన చేసి తీసుకురావాలి. ఇంకెన్ని రోజులు మన యువత మేము ఈరోజు చదువుకొని రోడ్ల మీదకి వచ్చి బయట 10,000కు 5,000కు చాలా జీతాలతో పుట్టకూటి కోసం మరి కుటుంబాన్ని గడిపేటువంటి పరిస్థితి మేము చేస్తా ఉంటే, రాత్రికి రాత్రే పుట్టుకొచ్చి బిజినెస్లు వ్యాపారం చేసే వాళ్ళు వచ్చి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఓట్లకు నోట్లు పంచిపెట్టి మరి ఈరోజు ఆ ప్రతిభ ఉన్నటువంటి నాయకులని, ప్రతిభ ఉన్నటువంటి యువకుల మీద మీ యొక్క ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారు. దీనిపైన ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ఆవేదన, సమాజంలో జరిగిన అటువంటి సంఘటనలని మేధావులు, ఉన్నతవంతులు మరి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. సో ఇంతటితో 2024లో మనం చేసిన కార్యక్రమాలు మనం చూస్తే 2025లో ఇంకా ఇంతకంటే ముందు ఇంకా చాలా మన ఛానల్ ఆధ్వర్యంలో ఒకవైపు పాదయాత్రలు పెట్టుకొని యూత్ని మోటివేషన్ చేస్తూ గ్రామాల్లో రైతులకు ఇప్పటి వరకు కూడా గిట్టుబాటు ధర లేక అసలు ఆ బియ్యం వాటిలో ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దళారులు వస్తా ఉన్నారు. దళారులు వచ్చి మోసం చేస్తా ఉన్నారు. వారు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. మీకు సిగ్గు అనిపిస్తలేదా? యువకులు ఆత్మహత్య చేసుకోండి. మీకు సిగ్గు అనిపిస్తలేదా? పరిపాలకులకు ఎందుకు? ఏం చేస్తారు మీరు? ఎప్పటికైనా కూడా మనం ఏదో ఒక రోజు చనిపోవాల్సిన వాళ్ళమే. ప్రజల గుండెల్లో మనం ఉండాలి. కానీ ఏదో శిలాపలకాలలో మీరు చూసి మురిసిపోతా ఉన్నారు. మీకు పరిపాలించే అధికారం మేమందరం కూడా కలిసి నీకు ఓటు వేసి మా ప్రతినిధిగా నిన్ను శాసనసభకు, పార్లమెంట్కి పంపిస్తా ఉన్నాం. మీరేమో అక్కడికి వెళ్ళి నిద్రపోతా ఉన్నారు. మా సమస్యల కోసమే మాట్లాడలేదు. మీ పదవులు ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద రాజకీయం పదవులు కాపాడుకోవడం కోసం తన కుటుంబ స్వార్థానికి పోయి తరతరాలు సంపాదించేటువంటి ఆస్తులు సంపాదించుకొని ఈరోజు సామాన్య ప్రజలని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచి మంచి యూత్ లీడర్స్ ఉన్నారు చాలా మంది. వారికి అవకాశమే రావట్లేదు. ఈ రోజు ఒక సర్పంచ్గా పోటీ చేయాలంటే కనీసం ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఎన్నికలలో దాదాపుగా ఈ విషయంలో చాలా ఓటర్లు గమనించాలి. మీ ఓటుకు నోటు తీసుకోకండి. అది ఎప్పటికైనా కూడా మీ పిల్లల భవిష్యత్తుకు నాశనం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం దేశాలు చూస్తా ఉన్నాం. ఆర్థిక మాంద్యంతో ఉచిత పథకాలు ఇచ్చి ఇతర దేశాలలో అల్లకల్లు జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు మనం ఇలాగ చేసుకుంటూ పోయేదంటే ఇంత పేరున మన భారతదేశం ఏదో ఒక రోజు అలా చిన్న భిన్నమై మరి ఈ రోజు ప్రపంచ దేశాల ముందు తలెత్తుకున్న మన భారతదేశం ఏదో ఒక రోజు ఇలాంటి స్వార్థ రాజకీయ నాయకుల వల్ల, ఇలాంటి స్వార్థాల పరిపాలకుల వల్ల మరి మన భారతదేశం కూడా ఏదో ఒక రోజు మళ్ళీ కూడా బానిసత్వంలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించి కూడా ఓటు వేయాలనేటువంటి నిర్ణయం మేరకే మరి యొక్క పాంప్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.